ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ఈ అధ్యాయంలో మోషే భార్య అయిన సిప్పోరా అలాగే తన ఇద్దరు పిల్లలు గెర్షోము ఎలియాజరులను ఇత్రో మోషే యొద్దకు తీసుకుని వచ్చారు. మోషే వారిని చూశాక చాలా ఆనందముగా వారిని ఆహ్వానించారు. మోషేని అక్కడ పరిస్థితిని గమనించిన ఇత్రో తన అల్లుడు చాలా కష్టపడుతున్నాడు, ఉదయం నుంచి రాత్రి వరకు వారికి న్యాయం తీర్చడానికిని వారి యొక్క బాధలు వినడానికిని చాలా కష్టపడుతున్నాడు అని ఒక మంచి ఆలోచన మోషేకి చెప్పారు. ఇత్రో సలహాను పాటించినాడు మోషే. అది ప్రతి 1000 మందికి ఒక తెలివైన న్యాయాధిపతిని నియమించు, అలాగే ప్రతి 100 మందికి ఒకరిని నియమించు అని సలహా చెప్పారు. అప్పుడు ఇశ్రాయేలీలో న్యాయాధిపతులను ఏర్పరిచినారు మోషే. ప్రియమిత్రులారా, కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు అందరూ కలుసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే వారి కష్టాన్ని కుటుంబం వారు చూసినప్పుడు కష్టానికి ఉపశమనం ఇచ్చేది కుటుంబమే. అందుకే దేవుడు కుటుంబాన్ని ఏర్పరిచారు. అందులోనే సంతోషం, సమాధానం, కష్టానికి తగిన ఫలాలను మనం చూస్తాం. మోషే తన మామయ్య అయిన ఇత్రో మాట విన్నాడు. అలాగే కుటుంబంలో పెద్దవారి మాటను వినాలి అని మోషే మాదిరిగా ఉన్నాడు. అట్రీతిగా ఉండులాగున ఈ అధ్యాయం ద్వారా బలపరచబడదాం. ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిర్గమాకాండము 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18వ అధ్యాయం చదువుకుందాం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీలకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడు మోషే మామయ్యునైన ఇత్రో వినినప్పుడు, మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను. మోషే మామయ్యైన ఇత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇత్రో అను నీ మామయ్యైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకుని గుడారములోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేళ్ల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామయ్యైన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా, అహరోనును ఇశ్రాయేలీల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచియుండనేలా అని అడుగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను
తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీవు ఒక్కడవే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడేయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వాద్యములన్నింటినీ నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఎలాగు చేయుటకు నీవు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. ఇశ్రాయేలులందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వాద్యములను మోషే యొద్దకు తెచ్చును. స్వల్ప వాద్యములను తామే తీర్చుచూ వచ్చిరి. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. దేవుడు ఈ వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక.